సో హలో గైస్ అందరికీ వాళ్ళు పొద్దున్నే లేచేసి నా కాలేజ్కి వెళ్ళాల్సిండే. అక్కడ పోయినాక యాక్టింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. రాలే ఏం చేయాలి, సార్ ముందు ఉన్నాడు కాబట్టి బ్రేక్ ఎప్పుడు అని చూసుకుంటూ కూర్చున్నాం. బ్రేక్ అయిపోయింది. ఆడ పోయి కొంచెం సేపు ముచ్చట్టు పెట్టుకున్నామా, బ్రేక్ వెళ్ళి కథం సార్ వస్తున్నాను. లోపలికి వచ్చేసరికి బెంచ్ చూసిన. ఇదేంటి మొత్తం ఎవరు చేసి అనుకోకండి, నేనే చేసిన. ఇక పబ్లిక్ గార్డెన్కి వెళ్ళిపోయినాము, కానీ ఉండలేకపోయినాం. బయటకు వచ్చేసినాం నేను నా ఫ్రెండ్. ఇక నేను చూసేసరికి లంచ్ బాక్స్ తెచ్చుకోలే గైస్. నేను లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా నేను నా ఫ్రెండ్స్ కలిసి నవాబ్ మందికి వెళ్ళిపోయినాం. ఆడ లిఫ్ట్ ఎంతసేపు చేసిందంటే అంతసేపు చేసింది. అది నాకు ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి అట్లా అనిపించింది గైస్. ఇక డిమార్ట్కి వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి నేను మా ఫ్రెండ్స్ జూడియోకి వెళ్ళిపోయినాం. షాపింగ్ చేసేసినాం. ఇక అటెండెన్స్ అవుతుందని కాలేజ్కి వచ్చేసినాం. అటెండెన్స్ వేసుకొని మళ్ళీ కాలేజ్ బయటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, బెల్ అయిపోయింది. ఇక వాటికి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే బుట్ట కనిపించింది. తిందామంటే మూసుకొని బస్సు ఎక్కువని మా ఫ్రెండ్ చెప్పేసింది. ఎక్కేసినాం. అక్కడ నుంచి నా స్టాప్ వచ్చేసింది. ఆటో ఎక్కేసినాం. మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నా. మమ్మీ అసలు పెరగడం తినిపించింది. ఒక్క టేస్ట్ లేదు, అసలు వేరే లెవెల్లో ఉండే. ఇక సుశీల, నేను మా చెల్లె మా మమ్మీ కలిసేసి ఫ్రిడ్జ్ షాప్కి వెళ్ళిపోయినాము. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది కాబట్టి ఈ ఫ్రిడ్జ్ ఫైనలైజ్ చేసినాం గైస్. ఇక బిల్ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. డెలివరీ రేపు అవుతుంది అని చెప్పేసిండ్రు వాళ్ళు. సరే అని వచ్చేసినాము. మా చెల్లి వచ్చినాక జెప్టో నుంచి మ్యాగీ ఆర్డర్ పెట్టింది. ప్లెయిన్ మ్యాగీ తినేస్తాను. బాయ్, గుడ్ నైట్.